హలో గైస్, నేను మీ చెడిక ఈ వీడియోలో మీకు డాకు మహారాజ్ మూవీ రివ్యూ చేస్తాను. అండ్ ఈ మూవీ ఆల్రెడీ వేరే కంట్రీస్లో రిలీజ్ అయిపోయింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్కి, పాటలకి, బాలయ్య గారి డైలాగ్స్కి టాప్ ప్లేస్ పోతుందని కమెంట్స్. గైస్, తమన్ గారు మరోసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టారు. అండ్ ఆల్రెడీ దబిడి దిబిడి సాంగ్ అండ్ చిన్ని చిన్ని సాంగ్ సూపర్ హిట్. గైస్, ఆల్రెడీ సాంగ్స్ అయితే సూపర్ హిట్. అండ్ డాకు మహారాజ్ గెటప్ కూడా బాలయ్య గారికి చాలా సూట్ అయింది. అండ్ ఏజ్ ప్రకారంగా చాలా సూట్ అయింది. అండ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, హార్డ్గా ఉంటారు ఈ డాకోస్ అండ్ వీళ్ళలాగా. అండ్ వీరప్పన్ కూడా చూడండి ఎంత హార్డ్గా కనిపిస్తాడో. సో ఇక్కడ కూడా మనం క్లియర్గా చూడొచ్చు డాకో అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు బాలయ్య గారు. అండ్ చిన్ని చిన్ని సాంగ్ అండ్ డబిడి డిబిడి సాంగ్ సూపర్ హిట్ అని నాకైతే అనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ కమెంట్స్లో కూడా అదే ఉంది. బ్రో, ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలయ్య గారు యాక్షన్ సీక్వెన్సెస్ ఇరగదీస్తారు. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ అని అనుకోవచ్చు. అండ్ హీరోని బట్టి ఒక హీరోకి ఫేవరెటిజం లేకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలకు కానీ సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు, సూపర్ హిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. ఈ మూవీకి కూడా సూపర్గా అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేకపోతే పాటలు కానీ చిన్న చిన్న సాంగ్ అయితే సూపర్ హిట్. ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది సాంగ్. బ్రో, నాకైతే ఒకటే అనిపించింది ఓవరాల్గా ట్రైలర్ చూసి సాంగ్స్ చూసి చాలామంది ట్రోల్ చేస్తారు దబ్బడి దిబ్బి సాంగ్కి స్టెప్స్ అయిందని చెప్పేసి. నేనైతే ఒకటే అడుగుతాను, ఎమ్మెల్యే అయితే శ్రీరంగ నీతులు సినిమా తీస్తే మీరు అందరు చూస్తారా? 100 crores బడ్జెట్, 100 crores కలెక్షన్ తెప్పిస్తారా? సో డెఫినెట్గా కాదు. సో ఎమ్మెల్యే అయినా ఏదైనా కానీ సినిమాలకు చూడాలి. సో డ్యాన్స్ లుక్, క్యారెక్టర్ వైజ్గా బాలకృష్ణ గారు బయట అయితే అవుట్ ఆఫ్ స్క్రీన్ అయితే డెఫినెట్గా చాలా మంచి వాళ్ళు. అండ్ అతను బసవతారకంలో నడిపించే హాస్పిటల్ అయితే అసలు నార్మల్గా ఉండదు. అంత సర్వీస్ చేస్తున్నాడంటే చాలా మంచితనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఒక సాంగ్ చూసేసి సాంగ్లో స్టెప్స్ వేసేసి అలాంటి స్టెప్స్ ఇస్తారా బాలకృష్ణ గారి కంటే? అది డెఫినెట్గా మనం సినిమాలకే చూడాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది జస్ట్ మనకి ట్విట్టర్లో వచ్చిన కమెంట్స్ బేసిస్గా ఈ రివ్యూ చెప్తున్నాను. అండ్ నేను డీటెయిల్ రివ్యూ చెప్తాను మూవీ చూసాక. ప్లీజ్ గెట్ ఇన్ టచ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.